మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగ నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి వచ్చి శుక్రుడు. అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సాధారణంగా అసలు వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా గోసేవ చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు గోవుకు సంబంధించిన దానాలు పెట్టడం, అంటే ఏవో ఒకటి, అంటే గోవుకి ఏదో ఒక ఆహార పదార్థంగా ఇవ్వడం. ఎందుకంటే శుక్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు లక్ష్మీదేవికి మనం ఆ ప్రీతికరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా, అంటే ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు కాస్త నియమనిష్టలతో ఉండడము, కాస్త దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడము, ఇలాంటివి చేసుకోవాలి. అలాగే రాశివారు శుక్రుడికి సంబంధించిన వజ్రమును ఉంగరంగా ధరించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీపి పదార్థాన్ని ఎక్కువగా పంచిపెట్టడం, లేదా తీపిని నివేదన చేయడం, ఇలాంటివి ఎక్కువగా చేయాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు శుక్రుడు మనకు కానీ చూసుకున్నప్పుడు రాక్షస గురువైనా కూడా ఇక్కడ గురువుల ఆరాధన అనేది కూడా ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పబడుతోంది. అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఈ యొక్క మంచి పని చేశాను అంటే ఎదరవాళ్ళకి హింస అనేది తలపెట్టకుండా ఏదో ఒక మంచి పనిని చేయడం అనేది చేయాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కావచ్చు, ఎక్కడైనా చేసేటప్పుడు ఇతరులతో అతిగా మాట్లాడడం, అలాగే అతిగా ఎక్కువగా చనువుగా ఉండడం, ఇలాంటి పనులకి దూరంగా ఉండడం, అలాగే చెడు సావాసాలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికైనా సరే దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు
ఆవాలు, నువ్వులు ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళ దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళకి యోగకారకుడు శని భగవానుడు కాబట్టి ఇక్కడ శని అనుగ్రహం కూడా కలగాలి. కాబట్టి ఇక్కడ నీలం రంగు వస్త్రాలు ధరించడం లేదా నీలిరంగు వస్త్రాలు దానం ఇవ్వడం, నువ్వులు అలాంటివి కూడా దానం చేయడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి నీట్గా అలంకరణ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు, అలాగే మనకి పుష్పాలు, అలాగే వస్త్రాలు, పరిణమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడము, అలాగే వీటిని ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త బెల్లాన్ని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కాబట్టి అంటే ధనాధిపతి కాబట్టి పెసరపప్పు, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరలు ఎవరికైనా దానం చేయడం లేదా గోవుకి పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రుడు కొద్దిగా అంటే సౌమ్యకారకుడు అని చెప్పడానికి లేదు, కానీ కొద్దిగా అనవసరమైన విషయాలకి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే అపవాదులకి, అపకీర్తులకి గురయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్య వైపు కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం, భార్య తరఫు నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రుడు కూడా గురువే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా ఇక్కడ చెయ్యకూడదు. అలా అధర్మం పాటించడం ద్వారా కూడా కొంత అపకీర్తికి లోనయ్యే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతర వ్యాపకాలకు కానీ ఇతర వ్యసనాలకు కానీ అయితే ఏవైతే సమాజంలో వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి కొంత వశమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే శుభకరమైన మొక్కలు అంటే తులసి, ఉసిరి, మారేడు లేకపోతే తమలపాకులు ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళకి ఇంట్లో శుభకరమైన వాతావరణము, సంతోషకరమైన వాతావరణము కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారాలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. స్త్రీలు అయితే లక్ష్మీ ఆరాధన చేయడం, పురుషులు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఎంతో విశేషంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి శుక్రవారం నాడు అమ్మవారికి పరమాన్నాన్ని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ ఎటువంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వృషభ రాశి వాళ్ళ రెమెడీస్ అన్నీ కూడా మనం సాధారణంగా అందరూ చేసుకోగలిగినవి, చేసుకోదగినవి కూడా. కాబట్టి చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఇష్ట సంపదలతోనూ తులదూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేవి. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము
దానికి ఆల్టర్నేట్ ఇంకోటి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది. మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో, విష్ణువాలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.